నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన. నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. నేను ప్రపంచ ప్రఖ్యాత అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను హార్వర్డ్ యూనివర్సిటీలో, ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ 1 యూనివర్సిటీలో పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లో నేను ఒకరిని. నేను 7 సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా. నాకు ఇంకా 14 సంవత్సరాల 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా. కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికే ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం. తెలంగాణ జెండాను, గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం. సురేఖ గారు, మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు.